ప్రతి అంశంలో కూడా వీళ్ళు చాలా చక్కగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికం తీసుకున్నా, బోధన తీసుకున్నా, తత్వశాస్త్రం తీసుకున్నా, ఇవి మాత్రమే కాకుండా మామూలుగా పెయింటింగ్ కావచ్చు, కార్ డ్రైవర్లుగా అన్ని రకాలు ఇదని అదని కాకపోయినా ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా వాళ్ళకి ఇచ్చిన అంశంలో చక్కగా రాణించే శక్తి అనేది వీళ్ళలో మనం చూస్తాం. ఓకే అండి, మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం. మీరు గట్టిగా మాట్లాడాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయిదండి. ఓకే, మీ అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ వివరాలు చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందండి. మా అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ 25/8. 25/8. 1985. ఓకే, 1985. టైం చెప్పండి అమ్మా. టైం వచ్చేసి మార్నింగ్ 3:30 మేడం. మార్నింగ్ 3:30. 2:30. ఎర్లీ మార్నింగ్ 3:30 మేడం. 3:30. 3:30. ఓకే అమ్మా. మేడం. మరి ఎక్కడ జన్మించారు బాబు? హైదరాబాద్లో మేడం. హైదరాబాద్లో. మరి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, ఫస్ట్ అతను ఒక దగ్గర జాబ్ చేశాడు HSBCలో, మళ్ళీ అక్కడ వదిలేశాడు. జాబ్ గురించి చాలా ట్రై చేస్తున్నాను మేడం. జాబ్ ఇక్కడ గవర్నమెంట్ చాలా స్పష్టంగా గట్టిగా చెప్తేనే దానికి తగిన పరిష్కార మార్గాల్ని పద్మజ గారు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మేడం? అతను జాబ్ గురించి ట్రై చేస్తున్నాడు. ఇంకా మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సెటిల్ ఎక్కడ అవుతాడని కనుక్కుందాం. ఓకే అమ్మా, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, వివాహం గురించి. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. అంటే ఫస్ట్ వృత్తిపరంగా చూసుకున్నట్లయితే నడుస్తున్న దశల యొక్క సపోర్ట్ అనేది చాలా ఖచ్చితంగా కావాలి. ఇక్కడ నడుస్తున్నది కూడా సూర్య మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. ఈ సూర్యుడు చంద్రుడు రెండు కూడా ఈ జాతకానికి చాలా వరకు సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్స్ అవడం అనేది ఒక ప్లస్ పాయింట్గా తీసుకోవాలి. ప్రస్తుతం సూర్య దశ, తర్వాత రాబోయే చంద్రదశ, తర్వాత కుజ దశ, ఇలా వరుసగా వచ్చే దశలన్నీ కూడా ఈ జాతకానికి చాలా వరకు ఫేవరబుల్గానే ఉన్నాయి కనుక మనం ఈ విషయంలో అంతగా ఆందోళన పడవలసిన అవసరం అయితే ప్రధానమైన దశల్లో మనకు కనబట్టలేదు. ఆ తర్వాత గోచార రీత్యా ఉన్న బలం అనేది ఎలా ఉందన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే గోచార రీత్యా కూడా బలం రావడానికి ఎంత లేదన్నా కూడా మీకు జూన్ జూలై దాటిన దగ్గర నుంచి ఫేవరబుల్గా ఉన్నప్పటికీ అరౌండ్ అక్టోబర్ ఆ టైంకి మీకు ఒక చక్కటి పరిష్కార మార్గం అనేది కనిపించే అవకాశం అనేది ఈ టైంలో కనబడుతుంది. అయితే ఈ లోపల ఉండే ఇంటికి వాస్తు కూడా సంబంధించిన విషయాలు మనం కనుక చూసుకున్నట్లయితే వాస్తుపరంగా ఏమన్నా ఆగ్నేయపరమైన దోషాలు ఉన్నాయన్నది కూడా మీరు గమనించుకోవాలి. ఇతనికి డైరెక్ట్గా ఈస్ట్ ఒకటి, నార్త్ ఈస్ట్ ఒకటి, సౌత్ ఒకటి బ్రహ్మాండంగా పడతాయి. సౌత్ ఈస్ట్ అంటే దక్షిణ ఆగ్నేయం కానీ తూర్పు ఆగ్నేయం కానీ చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది కనుక ఒకవేళ ఉండే ఇంటికి ఎంట్రన్సే డైరెక్ట్గా ఎంట్రన్స్లు ఉన్నా, లేకపోతే ఆగ్నేయంలో తెగినా పెరిగినా, ఆగ్నేయంలో వీధి సోలు లాంటిది ఉన్నా, ఆగ్నేయపరమైన ఇబ్బంది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇతనికి దాని పరంగా సెటిల్మెంట్ విషయంలో కొంతవరకు డిలే అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ మీరు కొన్ని పరిహారాలు పాటించినట్లయితే జీవితం చాలా చక్కగా ఉంటుంది. మొట్టమొదట చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు నవంబర్ దాటిన దగ్గర నుంచి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనబడే అవకాశం ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిగా చేయవలసింది శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం అనేది. డైమండ్ లాంటి ఏదైనా స్టోన్స్ ఆల్రెడీ పెట్టుకొని ఉన్నట్లయితే అది కానీ పిల్లికన్ రాయి కానీ ఏదన్నా ఉంటే తీసివేయడం చాలా మంచిది. అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరాగం కానీ లేకపోతే ఒక పగడం పెట్టుకున్నా కూడా మంచి డెవలప్మెంట్ అనేది అతను దాంట్లో కనబడుతుంది. పగడం పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వెలిగి పెట్టుకోవడము, దాంతోపాటుగా ఉండే ఎంట్రన్స్ అయినా సరే తను చేసుకోవాల్సిన కార్యక్రమాలకైనా సరే వీళ్ళంతవరకు ఈస్ట్ని, నార్త్ ఈస్ట్ని, సౌత్ని ప్రిఫర్ చేస్తూ చేయడం అనేది ఇవన్నీ చేసిన మీదట అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే సెటిల్మెంట్ అనేది ఇప్పుడు ఏర్పడినా కూడా అతను ఆశించినట్టుగా వివాహానికి సంబంధించిన సమయం కానీ అన్ని కానీ 2015 ఆ సమయంలో అయితే చాలా 14-15 మధ్య ఒక చక్కటి టర్నింగ్ పాయింట్ కనబడుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, నా పేరు లక్ష్మి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 29/7. ఓకే ఓకే, 29/7. 84. ఏంటండి? 84. 84. 84. ఓకే, 29/7/84. టైం చెప్పండి. 9:35. ఎప్పుడండి ఇది? నైట్ అండి. నైట్. ఓకే, ఎక్కడ జన్మించారు? గుంటూరులోనా? కాదండి, తెనాలిలో. ఓకే, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నా జాతక ప్రకారం ఎటువంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది అని. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే నా జాతకం ప్రకారం ఏదైతే అది చేద్దామనేసి అనుకుంటున్నాను మేడం. ఓకే ఓకే, తప్పకుండా అండి.
ఇప్పుడు ఏంటంటే బిజినెస్ చేయడానికి ముందు అసలు మన జాతకానికి బిజినెస్ సూట్ అవుతుందా లేదా అన్నది గమనించుకోవాలి. నడుస్తున్న దశలో అంతర్దశ సపోర్ట్ అనేది అసలు మామూలుగా ఎంతవరకు ఉంది, వాస్తు ఇవన్నీ చూసుకుంటాం కాబట్టి మామూలుగా అతి ప్రధానంగా నడిచే దశ కూడా సూర్య మహాదశ నడుస్తుంది. దాంట్లో చంద్రుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. అలాగే తీసుకున్నట్లయితే ఇక రెండో విషయం వచ్చేటప్పటికి మనకి దాదాపుగా అర్ధాశ్రమ శని ప్రభావం అనేది ఒకటి ఉంది. గురుడి యొక్క గోచారీత్య గురుబలం కూడా బాగానే ఉంది. అయినప్పటికీ మీ జాతకానికి బిజినెస్ అనేది అంత పెద్ద సూటబుల్ వ్యవహారం అయితే కాదండి. నా వృత్తిపరంగా మీరు అభివృద్ధి చెందితేనే బాగుంటుంది. అయినా సరే నేను బిజినెస్ చెయ్యాలి అన్న భావన కనుక మీకు ఉన్నట్లయితే ఇంకెవరన్నా మీకు కావాల్సిన వాళ్ళకి పరంగా వాళ్ళ జాతక పరంగా బిజినెస్ బాగా రాణిస్తారు వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ పరంగా తీసుకొని అంటే వాళ్ళు పెడితే దాని ప్రకారం మీరు నడిపించడంలో సమర్థత అనేది మీకు తప్పనిసరిగా ఉంటుంది. ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు తప్ప మీరే డైరెక్ట్గా పెట్టుకోవాలి అంటే మాత్రం అదంత పెద్ద ఫేవరబుల్ ఇండికేషన్ అయితే మీ దాంట్లో లేదు. అయితే అయినా మీరు ఎవరన్నా పెట్టినా మీరు నడిపించడానికైనా ఇంకొకళ్ళ పేరు మీద పెట్టి నడిపిస్తున్నప్పుడైనా మిగిలిన అంశాలన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి నడుస్తున్న సమయం ప్రకారం దాదాపుగా మీరు చేయవలసింది ఏంటంటే ఏ రకమైన అడ్డంకులు ఆటంకాలు లేకుండా, అంటే సమయం ఎలా ఉందంటే నడుస్తున్న సమయం ఏంటంటే చంద్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. చంద్రుడు మీ జాతకానికి చాలా యోగకారకుడు, తప్పనిసరిగా వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ గోచార రీత్యా శని గురులను కూడా మనం కన్సిడర్ చేసినప్పుడు వాటి యొక్క బలబలాల్లో విశేషం చూసుకున్నప్పుడు ఏంటంటే బిఫోర్ జూన్ కనుక ఒకవేళ ఎవరన్నా మీ చేత మొదలు పెట్టించినా మీరు దాన్ని నడపడానికంటే ఇంకా వాళ్ళ దాని ప్రకారం ఉంటుంది ఏ రకమైన బిజినెస్ వాళ్ళు పెడితే మీరు నడిపించవచ్చు అన్నది. అదొకటి మీరు చూసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే ఏ బిజినెస్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందో, అసలు ఏ లైన్లోకి వెళ్ళాలని చాలా తీవ్రంగా అటు ఇటుగా ఉంది. కాబట్టి మానసికంగా మీకున్న పరిస్థితి దీనికి మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటంటే ఒక క్యారెట్ పైన ముత్యం అనేది ఉంగరం వేలికి పెట్టుకోవడం అనేది, చేతికి ఇంకే రకమైన స్టోన్స్ ధరించకుండా అదొకటి సరిపోతుందండి. కేవలం ముత్యం పెట్టుకుంటే సరిపోతుంది. పచ్చ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టుకోవద్దు. ఆల్రెడీ పెట్టుకుందాం ఉన్న భావన ఉన్నా దాన్ని పక్కన పెట్టండి. అలాగే దీంతో పాటుగా క్రమం తప్పకుండా మీరు బుధవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, వీలైనంత వరకు నార్త్ని అవాయిడ్ చేయండి. అంటే వీలైనంతవరకు ఉత్తరం కాకుండా ఇల్లు కానీ మీరు ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్న స్థలంలో కానీ నార్త్ కాకుండా ఉంటే కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావడం, మీరు ఆశించినట్టుగా జీవితంలో ముందుకెళ్ళడం అన్నీ కూడా జరుగుతాయి. నడిచే దశలన్నీ ఫేవరబుల్గానే ఉంటున్నాయి కనుక ముందు ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నా ఈ యొక్క బలబలాలు చూసుకొని ఎవరి చేతనన్నా పెట్టించి మీరు నడపడానికి ప్రయత్నిస్తే చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? నా పేరు రజనీష్ గౌతమ్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జూన్ 26, 1977. 25th అండి? 26 జూన్ 1977. ఓకే, 77. టైం చెప్పండి. టైం 11 గంటల 11:20 AM. 11:20 AM. ఓకే, ఎక్కడ జన్మించారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్లో. మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నాది అంటే సిన్స్ నేను ఒక 15 సంవత్సరాలుగా నేను ఒక టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నానండి. నేను ప్రైవేట్ లో స్కూల్ ప్రిన్సిపల్ గా చేస్తున్నాను. ఏ ప్రొఫెషన్ లో అండి, స్పష్టంగా చెప్పండి. ఏంటండి? ఏ ప్రొఫెషన్ లో ఉన్నా అన్నారు? నేను టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నానండి. టీచింగ్ లో ఉన్నాను. టీచర్ గా పనిచేస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా టీచింగ్ ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్ గా పనిచేస్తున్నాను. నాకు వివాహం కూడా లాస్ట్ ఇయర్ అయిందండి. లాస్ట్ ఇయర్ జూన్ లో వివాహం, 2012 జూన్ లో వివాహం అయింది. నాకు ఇప్పుడు నేను రీసెంట్ గా అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి గవర్నమెంట్ పోస్ట్ కోసం 2-3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. నేను రీసెంట్ గా కూడా ఎగ్జామ్స్ రాశాను. నాకు ఇప్పుడు అంటే సమస్య అంటే నాకు ఇప్పుడు వృత్తిపరంగా నేను ఎప్పుడు స్థిరపడతాను. నేను వృత్తిపరంగా నాకు ఫ్యూచర్ ఎలా ఉంది, ఎప్పుడు స్థిరపడతాను, నేను నా కెరీర్ పరంగా ఎప్పుడు స్థిరపడతాను. ఓకే అండి, చాలా స్పష్టంగా అడిగారు, తప్పకుండా తెలియజేస్తారు. ఇక్కడ కెరీర్ పరంగా స్థిరపడడానికి నడిచిన సమయం అంతా తీసుకున్నా కూడా గత 15 సంవత్సరాలుగా కూడా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నానన్నారు. అది కరెక్ట్గా మీకు సూటబుల్ ప్రొఫెషన్లోనే మీరు ఉండడం జరిగింది. మీకు ఉన్న రాజస్థానంలో కూడా గురుడే ఉండడం అనేది, మీ జాతకానికి యోగకారకుడు కూడా గురుడే ఇవ్వడం అనేది, గురుడు అనేది టీచింగ్ లైన్నే మనకి స్పష్టంగా చూపించడం అనేది కూడా ఒక ఇండికేషన్ కనుక అందులో ఉండడం అనేది మీకు జరుగుతూ వచ్చింది. అయితే దీంట్లో మీకు సెటిల్మెంట్ వ్యవహారం విషయం తీసుకునేటప్పటికీ ఎప్పుడు పర్మనెంట్గా ఏదన్నా అంటే పర్మనెంట్ అనే విషయం వచ్చేటప్పటికి మనం ఆశించినట్టుగా అభివృద్ధి అనేది ఒకటి తీసుకుంటాము. రెండోది ఏంటంటే అది ఏదైనా ఒక ఫిక్స్డ్ దాంట్లోకి మనం వెళ్ళడం కూడా తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మీకు నడుస్తున్నది కూడా గురు మహాదశలో నడిచేది కూడా రాహువు యొక్క అంతర్దశ. ఇది కూడా దాదాపుగా 2013 మే దాకా దీని యొక్క ప్రభావం అనేది ఉంది. అంటే అక్కడ దాకా అది అయిపోయిన తర్వాత ఇక శని మహాదశ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. శనిలో శని కూడా మీకు దాదాపు 2016 దాకా ఉంటుంది. శని అనేది మీకు ఉన్న స్థానాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అది ఏ స్థానంలో ఉండడం అనేది, అది కూడా ఉండడం, దాంతోపాటుగా బుధుడి యొక్క నక్షత్రంలో ఉండడం అనేది జరిగింది. బుధుడి యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు బుధుడు మీకు లాభస్థానంలో ఉండడం అనేది జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ శని దశ ఎంటర్ అయిన తర్వాత, శనిలో శని వెళ్ళిపోయిన తర్వాత, శనిలో బుధుడు వచ్చిన తర్వాత మీరు ఆశించినట్టుగా చక్కటి నిర్మాణాత్మకంగా మీరు చేద్దామనుకున్న కార్యక్రమాలకు ఒక చక్కటి ప్లాట్ఫామ్ అనేది ఏర్పడడానికి 2016 దాకా ఆగవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కారణం ఏంటంటే ఇదంతా మనం గ్రహస్థితి రీత్యా తీసుకున్నప్పుడు గ్రహస్థితి రీత్యా గ్రహాలు తర్వాత అంతర్దశలు దశలు అన్ని ప్రకారం. ఇది మాత్రమే కాకుండా మనం
ఇక రెండో తీసుకున్నప్పుడు గోచార రీత్యా నడిచేది ఒకటి ఏలినాటి శని ప్రభావం. ఏలినాటి శని ప్రభావం కూడా దాదాపు 2009 తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఇది 7.5 సంవత్సరాల పాటు ఉండడంలో దీంట్లో కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ అనేవి ఏర్పడతాయి. అంటే ఒక సంవత్సరం చాలా బాగున్నట్టుంటే ఓ సంవత్సరం నార్మల్గా ఉన్న గురుబలం అనేది కూడా దాంట్లో మనకు కలుస్తూ ఉంటుంది కనుక అది కూడా మనకి సపోర్టివ్గా ఉండాలి. ఎప్పుడైతే ఈ ఏలినాటి శని నడుస్తూ ఉంటుందో ఈ సమయంలో మనకి సెటిల్మెంట్ కోసం మనం ప్రయత్నిస్తున్నా కూడా ఆలోచనలే తప్ప ఆచరణకి సాధ్యం కాకుండా దరిదాపుల్లోకి సాగిపోవడము, ఎప్పటికప్పుడు ఆశాభంగాలు జరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి కనుక దాని పరంగా కొంత చికాకులు అనేవి ఉంటాయి. ముందు దీన్ని అధిగమించడానికంటే ఇది 2016-17 దాకా ఉన్న అంతకాలం మనం సఫర్ అవుతామని కాకపోయినా ముఖ్యంగా 2013-16 మధ్య కొంత క్రూషియల్ టైంగానే మనం తీసుకోవాలి. ఈ సమయంలో మీరు ఏ రకంగానూ కొత్త ప్రయత్నాలు చేసి మారిపోవడాలు ఇలాంటివి ఏం చేయకుండా వీలైనంత వరకు చిన్న చిన్న పరిహారాలు మీరు పాటించినట్లయితే తర్వాత రాబోయే సమయానికి 13-16 మధ్య మీకు మంచి సెటిల్మెంట్, ఆ 16 దగ్గర నుంచి మీకు ఎప్పుడైతే ఈ బుధుడు ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి బాగుంటుంది కనుక ఈ లోపల మీరు చేయబోయే మొట్టమొదటి పరిష్కారం ఉండే ఇల్లు ఏమన్నా సౌత్ పరంగా ఉందా, సౌత్ పరమైన అంటే మీరు అనుకోవచ్చు డైరెక్ట్ ఈస్ట్లోనే ఉన్నాను లేకపోతే ఈశాన్యమే గుమ్మం పెట్టుకున్నాను అనుకున్నా, సౌత్ తెగినా సౌత్ పెరిగినా సౌత్ డౌన్లో ఉన్నా సౌత్లో వాటర్ ఫ్లో ఉన్నా ఇవన్నీ సౌత్ పరమైన ఇబ్బంది అంటారు. మీ జాతకాన్ని సౌత్ ఇబ్బంది కనుక అలాంటిది ఏదైనా ఉంటే అది లేకుండా సరి చేసుకోండి. మొదటి అంశం అది. అలాగే చేతికి పుష్యరాగం ధరించినట్లయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ పగడం లాంటిది ఏదైనా ఉంటే మాత్రం తీసేయండి, అది సపోర్ట్ ఇవ్వదు. నీలం కానీ నవరత్నాలు కానీ అవే మీ జాతకానికి సూట్ కావు. కేవలం మీరు పెట్టుకోవాల్సింది పుష్యరాగం లాంటిది ధరించినట్లయితే పుష్యరాగం దాంతోపాటు సపోర్టివ్గా మీరు కెంపు కూడా పెట్టుకోవచ్చు. 2 కలిపి ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి ధరించి క్రమం తప్పకుండా మంగళవారం దేవాలయ సందర్శనం చేసినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ముందు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవడానికి మీరు చేయవలసింది శనికి సంబంధించిన జపాలు చేసుకుంటే అన్ని విధాలా 2016 తర్వాత మీరు ఆశించిన టర్నింగ్ పాయింట్ ఏర్పడుతుంది. పద్మజ గారు, మరి కొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, మరి ఈరోజు పుట్టిన వారిలో స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వస్తే వారి వైవాహిక జీవితం గురించి తెలియచేయండి. ఇక వీళ్ళ మెయిన్ ప్రధానమైన లక్షణాలు ఏంటంటే ప్రతి విషయంలోనూ వీళ్ళదే ఆధిపత్యం కావాలని కోరుకోవడం అనేది జనరల్గా గమనిస్తూ ఉంటాం. అంటే ఎక్కడున్నా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి, నలుగురు వాళ్ళు చెప్పినట్టు వినాలనే ధోరణి కూడా వీళ్ళల్లో చూస్తుంటాం. అంటే మనుషులు ప్రశాంతంగానే కనబడతారు, ప్రశాంతంగా మాట్లాడినట్టే ఉంటారు. అంటే ఆ టైప్ ఆఫ్ డామినేషన్ వాళ్ళల్లో ఉంది అన్నది కూడా ఎవరు అబ్జర్వ్ చేయలేరు. అంటే వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఉండే సర్కిల్కి తప్ప ఆ విషయం తెలియదు. అంటే అభిమానంతో ప్రేమతో ఇండైరెక్ట్గా డామినేషన్ క్యారెక్టరిస్టిక్స్ అనే వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. అయితే వీళ్ళు ఆశించినట్టుగానే వైవాహిక జీవితం విషయంలో ఏంటంటే వీళ్ళు ఆశించినట్టుగానే వ్యక్తులు ఉండాలి, అంటే పార్ట్నర్ ఉండాలి, వీళ్ళు చెప్పినట్టుగానే వినాలి, ఈవెన్ వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వీళ్ళు ఆశించినట్టు ఉండాలి అన్న కాన్సెప్ట్ కూడా వీళ్ళలో మనం గమనిస్తూ ఉంటాం. ఆ రకమైన తత్వం వల్ల ఏంటంటే కొన్నిసార్లు బాగానే ఉన్నా మరి కొన్నిసార్లు ఏంటంటే కొంత ఇబ్బందికరంగా ఉండడం, ఒకరికొకరికి అభిప్రాయ భేదాలు ఏర్పడడం అనేది ఇలాంటివి కూడా దీంట్లో కనబడుతుంటాయి. కనుక వీళ్ళు ఇంతవరకు ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే అండి, ఇక కాల్స్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సుప్రజ అండి, 7/12/1990. 7/12/1990. టైం చెప్పండి. 11:55 మధ్యాహ్నం. ఎప్పుడండి? 11:55 అండి మధ్యాహ్నం. ఓకే ఓకే, 11:55 ఉదయం. ఓకే, చెప్పండి, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంటర్ చదువుతుంది, 2 సార్లు పోయింది. అసలు అది కరెక్టా కదా, చదవాలా డ్రాప్ అయిపోవాలా? రెండోసారి కూడా పోయింది, సిఏ ఇంటర్. ఓకే ఓకే, ఇప్పుడు ముందు చదువు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా అండి. అంటే ఇప్పుడు ప్రధానంగా తీసుకున్నట్లయితే 2 సార్లు ఎడ్యుకేషన్ బ్రేక్ అనేది ఏర్పడింది. ఇక ముందు దాన్నే కంటించేలా లేదా అనే అంశాన్ని పరిశీలించే ముందు అసలు ప్రధానంగా మనకి నడుస్తున్న దశ తీసుకున్నట్లయితే శుక్రమహాదశ అనేది నడవడం అనేది చూడొచ్చు. అలాగే శుక్రుడిలో కూడా మీకు నడిచేది కూడా శని యొక్క అంతర్దశ నడవడం అనేది. శుక్రుడు ఈ జాతకానికి ఒక పక్కన యోగం ఇచ్చేట్టుగానే ఉంటాడు, ఒక పక్కన బాధ పెట్టేట్టుగానే ఉంటాడు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితిగా దీన్ని తీసుకోవాలి. అలాగే నడిచేది కూడా ఎప్పుడైతే శని యొక్క అంతర్దశ నడుస్తుందో శని ఉన్నది కూడా లాభస్థానంలో ఉండడం, అది కూడా ఇంకొక యోగకారకుడితో కలిసి ఉండడం అనేది. ఆ శని కలిసి ఉన్న యోగకారకుడు కూడా ఎప్పుడైతే ఈ బుధుడు అవుతూ ఉన్నాడో దీనివల్ల ప్లస్ పాయింట్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ శని కూడా ఈ జాతకానికి ప్లస్ చేసే గ్రహంగానే మనం తీసుకుంటాము. అయితే ప్రస్తుత రీత్యా తీసుకున్నప్పుడు ఈ శుక్రుడులో శని యొక్క నడవడం, గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఏర్పడుతూ ఉంటుందో దీని పరంగా దాదాపు మీకు 2011 నవంబర్ దాటిన దగ్గర నుంచి దాదాపుగా 2015 దాకా, అంటే ఈ యొక్క శని యొక్క అంతర్దశ అయిపోయేదాకా కూడా నడిచేదన్నీ తీసుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఏదో అనుకోని అడ్డంకులు, చికాకులు, దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా వరకు తగ్గినట్టు అవ్వడము, వెళ్ళినప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం సన్నగిలి సరిగ్గా దాన్ని ప్రజెంటేషన్ అంటారు, దాన్ని ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం అనుకున్నాం అన్నది, మనం ఎంత చదివాం అన్నది కాదు, ఎంత మనం కరెక్ట్గా ప్రజెంట్ చేసామన్న దాని ప్రకారమే మార్కులు వస్తాయి. కాబట్టి చదవడం బాగా చదువుతుంది, అన్ని కరెక్ట్గానే అనుకుంటుంది, కానీ చెప్పే విషయంలో కొంతవరకు ఇబ్బంది అనేది ఇక్కడ కనబడుతున్నది. ఇప్పుడు సమయం కూడా ఎప్పుడైతే అర్ధాష్టమ
అర్ధాష్టం శని వీటి ప్రభావం మాత్రమే కాకుండా ఉండే ఇంటి యొక్క వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్. ఆగ్నేయపరమైన దోషం కూడా ఏమైనా ఉందన్నది గమనించుకోండి. డైరెక్ట్ ఈస్ట్ ఏనండి మా ఇల్లు ఈస్ట్ ప్రకారం పెట్టి కట్టుకున్నాం అనుకున్నా కూడా ఒకవేళ ఆ అమ్మాయి ఉండే ఇల్లు రూమ్ ఎంట్రన్స్ ఏమన్నా ఆగ్నేయపరంగా ముఖం కనబడుతుందా, లేకపోతే మీరుండే ఇల్లు ఏదైనా అపార్ట్మెంట్స్లో ఉండి దక్షిణాగ్నేయం ఎంట్రన్స్లా కానీ తూర్పు ఆగ్నేయంలా కానీ ఉందా, ఈ రకంగా ఉన్నా కూడా తన పరంగా తనకు కొంత చికాకులు, కాన్సన్ట్రేషన్ కొంతవరకు తగ్గినట్టు ఉండడం, ఇష్టంగా తీసుకున్న సబ్జెక్ట్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేక ఇంకో కొత్త దానికి ఎడదామా అనుకునే పరిస్థితి రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇది ఈ సబ్జెక్ట్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ప్రస్తుత పరిస్థితిలో కొంత దాదాపు సమయం అనేది ఇబ్బందిగా ఉంది కనుక ప్రస్తుతం చేయవలసిన కార్యక్రమాలు 3 చేయండి. మొట్టమొదటి ఏం చేస్తారంటే ఆ అమ్మాయికి శ్రీ హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని రోజు 1 గంట సేపు పఠించుకోవడం అనేది అలవాటు చేయించండి. అంటే ప్రత్యేకంగా దానికోసం చదువంతా పక్కన పెట్టి దాన్ని మననం చేసుకోవాల్సిన అవసరం లేదు. తను ఏదన్నా ఈ టీవీలు చూడడం ఇలాంటి సమయంలో కానీ ప్లస్ ప్రయాణం చేస్తున్న సమయంలో కానీ ఎవరితోన్నా మాట్లాడాలి అనుకున్న సమయంలో కానీ ఈ ఇంపార్టెంట్గా ఈ విషయాన్ని అనుకుంటూ ఉంటే కనీసం 1 గంట సేపు బాగుంటుంది. తన పరంగా మీరు కూడా అనుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అలాగే మొలకొచ్చిన పెసల్ని ప్రతిరోజు ఆహారంలో కనీసం 2-3 చెంచాలు తీసుకోవడం అనేది చక్కటి అంశంగా కూడా చెప్పాలి. దీంతో పాటుగా క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం అనేది కూడా ఖచ్చితంగా కావాలి. ఇవన్నీ చేసిన మీదట దాంతోపాటు అర్ధాష్టం శని ప్రభావం, గురుడి యొక్క బలం బాగున్నప్పటికీ అర్ధాష్టం శని ప్రభావం వల్ల చికాకులు అనేవి మానసికంగా గందరగోళంగా ఉండడం, కాన్సన్ట్రేషన్ తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది కనుక వీలైనంతవరకు శనికి సంబంధించిన జపాలు లాంటివి చేయించుకోండి. ఇదే లైన్లో మీరు కంటిన్యూ చేయండి, తప్పనిసరిగా ఫేవరబుల్గానే ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించిన లైన్గా దాన్ని చెప్పచ్చు. ముందు మాత్రం ఈ కార్యక్రమాలని చేసి జ్యోతిష్యపరంగా వాస్తుపరంగా అన్ని విధాలుగా మీరు చూసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. సంఖ్యాశాస్త్రపరంగా తీసుకున్నా కూడా తను పుట్టిన డేట్ ప్రకారం తీసుకున్నా, అన్నిటి యొక్క కాంబినేషన్ ప్రకారం తీసుకున్నా తను అనుకున్నట్టుగానే ముందుకు వెళ్ళే ఇష్టం తప్ప మనం బలవంతంగా తన మీద ఇది చెయ్యమని చెప్పినంత మాత్రాన చేస్తాను అంటుంది కానీ తనకి ఇష్టమైనదే చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు ఆ విషయాన్ని కూడా చూసుకోండి. అవకాశం ఉంటే పచ్చ నీళ్ళం కలిపి కుడి చేతి మధ్య వెళ్ళి ధరింపచేయండి. అప్పుడు తను ఏం చేయాలన్నది తనకే స్టెబిలిటీ ఆఫ్ మైండ్ ఏర్పడుతుంది. అప్పుడు అన్ని విధాలా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎం భవానీ అండి. ఓకే, సెప్టెంబర్ 2, 1995 అండి. ఓకే, 1995 సెప్టెంబర్ 2. ఓకే, టైం చెప్పండి. మార్నింగ్ 5 అండి. మార్నింగ్ 5 o'clock. అవునండి. ఓకే, భవానీ కదండి? అవునండి, భవానీ. ఎక్కడ జన్మించారు? మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే, తను జన్మించిన ప్లేస్? ఇక్కడ హైదరాబాద్. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? పెళ్లి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. ఏంటండి? తన మ్యారేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, తన మ్యారేజ్ చేయబోతున్నారా? మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, అదే ఎప్పటి వరకు అవుతుంది అని చెప్పి అడుగుదామండి. ఓకే అండి, ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయి ఏం చేస్తుంది? ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ చేస్తుందండి. ఓకే, చాలా చిన్న అమ్మాయి. ఓకే, తప్పకుండా తెలియజేస్తానండి. అంటే వివాహానికి సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలనలో తీసుకున్నట్లయితే ప్రస్తుతం గ్రహస్థితి అనేది దాని విషయంలో కొంతవరకు సపోర్ట్ అనేది సోసోగానే ఉంది. ఎంత లేదన్నా కూడా నడిచే దశలు అంతర్దశలు తీసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితిలో ఇక్కడ మీకు ఒకటి గోచర రీత్యా తీసుకున్నప్పుడు ఏలినాటి ప్రభావం అనేది గురుబలం బాగున్నప్పటికీ, గురుబలం రీత్యా తీసుకుంటే వివాహానికి కొంతవరకు అనుకూలత అనేది కనబడుతున్నప్పటికీ అతి ప్రధానంగా నడిచే దశ తీసుకున్నా కూడా బుధ మహాదశ నడుస్తుంది. బుధుడిలో కూడా చంద్రుడి యొక్క అంతర్దశ నడవడం, ఎంత లేదన్నా ఈ చంద్రుడి యొక్క అంతర్దశ అనేది కన్నా కూడా దాదాపుగా మీకు సమయం అనేది రావడానికి ఎంత లేదన్నా 2013 జూన్ జూలై దాటిన దగ్గర నుంచి 2015 దాకా సమయం కనబడుతుందండి. ఈ సమయంలో ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిగా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, ఒకటి వ్యక్తికి ఏలినాటి శని అనేది నడవడం అనేది ఒకటి, రెండోది నడిచే దశల్లో వ్యాధిప దశ యొక్క రిలేషన్ రావడం అనేది ఒకటి. వీటన్నిటి రీత్యా మనం తీసుకోబోయే నిర్ణయాలన్నింటిలో కూడా ప్రస్తుత పరిస్థితిలో ఉండేదానికంటే కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కూడా, అంటే తీసుకునే నిర్ణయాలు అంటే ఇప్పుడు ఒకవేళ కనుక వివాహపరంగా మనం ముందుకు వెడదాం అనుకున్నప్పుడు చూస్తున్న సంబంధాలు మనం ఆశించినంతగా అది దరిదాపుల్లోకి రాలేకపోవడం కానీ, వచ్చినవి అవి నిలబడడం కూడా కష్టంగా ఉండే సమయంగా కానీ కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ బలం పెరగడానికి, ఆశించినట్టుగా అన్ని విధాలుగా బాగుండడానికి ఇందులో అతి ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే, ఒకవేళ కనుక మీకు అవకాశం ఉన్నట్లయితే తన చేతికి మీరు వీలైనంత తొందరగా పగడం లాంటిది పెట్టినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఒక క్యారెట్ పైన పగడం పెట్టడం అనేది. తర్వాత దాంతోపాటుగా ఏలినాటి శని ప్రభావం వల్ల కూడా దీనివల్ల మనసు పరిపరి విధాలుగా చికాకులు లేకుండా చేస్తున్న కార్యక్రమాలని సఫలీకృతం కావడానికి కూడా తప్పనిసరిగా శనికి సంబంధించిన జపాలు అవన్నీ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. తర్వాత వీటితో పాటుగా మీరుండే ఇల్లు ఏమన్నా ఆగ్నేయపరమైన దోషం ఉన్నట్లయితే దాని పరంగా కూడా మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ తను అనుకుంటున్న వాటిల్లో కానీ ముందుకు వెళ్ళడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి కనుక వీళ్ళంతవరకు ఈస్ట్ని ప్రిఫర్ చేయండి, లేకపోతే సౌత్ని ప్రిఫర్ చేయండి. ఈశాన్యాన్ని అంటే చదువుకునేటప్పుడు కానీ తనకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలకు కానీ ఆ డైరెక్షన్స్ అనేవి చాలా సూటబుల్గా ఉంటాయి.
చేతికి మీరు పగడం పెట్టిన తర్వాత దాంతోపాటుగా పుష్యరాగం లాంటిది లాకెట్టేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ చేసి శనికి ఒకసారి మీరు జపం చేయించుకోండి, అన్ని విధాలుగా బాగుంటుంది. ఆటంకాలు తొలగిపోయి మీరు ఆశించినట్టుగా 13 దగ్గర నుంచి అంటే జూన్ జూలై దగ్గర నుంచి మీకు ఇంచుమించుగా 15 ఎండింగ్ దాకా టైం ఉంది కనుక అది ఫేవరబుల్గానే ఉండొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. 1980 నవంబర్ 21 అండి, రాత్రి 9:10 మధ్యలో పుట్టిందండి. 1980 డేట్ మంత్ ఒకసారి రిపీట్ చేయండి. నవంబర్ 21. ఓకే, టైం చెప్పండి. రాత్రి 9:10 మధ్యలో పుట్టింది. 9:10 మధ్యలో రాత్రి. ఏంటి కొంచెం చెప్తారా? ఓకే, అమ్మాయి పేరేంటండి? కృష్ణవేణి అండి. కృష్ణవేణి. ఓకే, కేవలం వివాహం గురించి మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నారు అంతేనా? ఏంటండి వివాహానికి? ఓకే, తప్పకుండా అండి. అంటే ఇక్కడ వివాహానికి సంబంధించిన అంశాన్ని కూడా తీసుకున్నట్లయితే మనకి నడిచేది కూడా రాహు మహాదశ నడుస్తుంది. ఆ రాహుల్లో నడిచేది కూడా మనకి దాదాపుగా 2014 దాకా కూడా ఫిబ్రవరి దాకా ఈ బుధుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కేతు రావడం జరుగుతుంది. ఆ కేతు వచ్చిన 2014-15 మధ్య అంటే ఫిబ్రవరి దాటిన దగ్గర నుంచి ఒక మంచి టైంగా కూడా కనబడుతున్నప్పటికీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ ప్రయత్నాలు ఏదైనా చేసినా అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా కూడా బిఫోర్ జూన్ లోపల కూడా ఒక టర్నింగ్ పాయింట్ కనబడే అవకాశం అనేది ఉన్నప్పటికీ ఎప్పుడైతే లగ్నంలో రాహువు సప్తమంలో కేతువు వీటి యొక్క కాంబినేషన్లు ఉంటూ నడిచే దశ రాహు అవుతూ అలాగే నడిచే దశలో కూడా ఈ యొక్క ప్రధానంగా నడిచే దాంట్లో అంతర్దశల్లో ఈ వ్యాధిపతి యొక్క అంతర్దశలు నడుస్తూ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా గోచార రీత్యా కూడా ఈ శని తర్వాత ఈ యొక్క రాహువుల కలయిక ఉన్న స్థానాన్ని సప్తమం అవుతున్నప్పుడు కూడా వీటి పరంగా ఎలా ఉంటుందంటే ఎన్నో అంశాల్లో మనం తీసుకుంటున్న నిర్ణయాల్లో చివరి మూమెంట్లో అవి తారుమారు అయిపోవడం అనేది లేకపోతే డిలే అయిపోవడం అనేది రాజీ పడడం అనేది ఇవన్నీ జరగవలసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కనుక ముందర ఈ విషయాన్ని ఒకటి మీరు గమనించుకొని అలాంటి అడ్డంకులు ఏం లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి చిన్న చిన్న పరిహారాలు పాటించాలి. ఈ జాతకంలో కూడా ఆగ్నేయపరమైన దోషాలనే స్పష్టంగా కనబడుతున్నాయి. ఆగ్నేయం ఎంట్రన్స్ ఉన్నా, ఆగ్నేయం తెగినా, ఆగ్నేయం పెరిగినా, ఆగ్నేయంలో వీసులు లాంటితున్నా ఇవన్నీ ఆగ్నేయపరమైన ఇబ్బందులు. ఇలా ఉన్నప్పుడు కూడా మనం ఎంతో మంచి సంబంధం అనుకుని తెచ్చుకుంది కూడా లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోవడం కానీ మనకే ఇష్టం లేక వదిలేయడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. చేతికి డైమండ్ లాంటిది ఏదైనా ఉంటే తీసేయండి, అది ఏ రకంగా సపోర్ట్ అవ్వదు. అవకాశం ఉన్నట్లయితే మీరు తన చేతికి ఒక పగడం లాంటిది పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వెలిగి పెట్టడం అనేది ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయడం అనేది వీలైనంత వరకు తన ముఖ్యమైన కార్యక్రమాలు ఈస్ట్ని నార్త్ ఈస్ట్ని ప్రిఫర్ చేస్తూ చేయడం అనేది ఇవన్నీ చేసినట్లయితే చాలా బాగుంటుంది. బొబ్బర్లు అనేవి ప్రతి శుక్రవారం దానం ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ముందు ఈ కార్యక్రమాలన్నీ చేసిన మీదట సమయం అంతా కూడా తనకి ఫేవరబుల్గా ఉండే మ్యాచ్ రావడం సెటిల్ అవ్వడానికి కూడా అనుకూలమైన సమయంగానే ఉంది. పద్మజ గారు, ఈ ఫిబ్రవరి 7న జన్మించిన వారిలో జీవితంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు ఇవి ఎలా ఉంటాయి వీరికి? ఈ ఆరోగ్యపరమైన అంశం తీసుకునేటప్పటికి ఏంటంటే వీళ్ళు సమయానికి నిద్రపోకపోవడం, ఏ పనైనా సరే రాత్రి పగళ్ళు కృషి చేసి దాన్ని సాధించాలన్న తపన ఉండడం, దాని తపన అనడం కన్నా కూడా అది అంతే వాళ్ళు ఒక టైప్లో దానికి ఎడిక్ట్ అయిపోయినట్టుగా ఏదైనా ఒక పని అనేది వీళ్ళకి ఇస్తే అన్నీ మానేసి తిండి నిద్ర మానేసి విశేషంగా దానికోసం ట్రై చేసి ఆ పని కంప్లీట్ చేసేదాకా నిద్రపోరు. అది చదువుకునేటప్పుడు కావచ్చు లేకపోతే వృత్తిపరంగా కావచ్చు ఏదైనా సరే అంత డెడికేట్ అయిపోతారనమాట. దానికి అంత తీవ్ర స్థాయిలో డెడికేట్ అయిపోయి దాని మంచి రిజల్ట్స్ వచ్చి జీవితం బాగుంటే ఓకే, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా అంత సీరియస్గా తీసుకుని అంత సీరియస్గా దానికోసం వాళ్ళు రాత్రి పగళ్ళు ఆరోగ్యపరంగా కూడా అన్ని లక్ష్య పెట్టకుండా దానికి ఇలా అవ్వడం బట్టి కూడా ఆరోగ్యపరంగా కొంత చికాకులు అనేవి వీళ్ళకి అధికంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ నరాలకు సంబంధించి కానీ తర్వాత చర్మ వ్యాధులు అంటే స్కిన్ అలర్జీస్ కానీ ఇలాంటివి ఏమీ రాకుండా ఉండడానికి శరీరం అనేది శుభ్రంగా ఉండడానికి శారీరక శ్రమ చేయడము తర్వాత దాంతోపాటుగా టైంకి మెడిటేషన్ అవన్నీ చేసి నిద్రపోవడం అనేది ఇవన్నీ చేయడం బట్టి కూడా చాలా చక్కగా ఆరోగ్యం అనేది బాగుండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా బాగుండడానికి తీసుకునే ఫుడ్ కూడా చాలా చక్కగా అంటే వీళ్ళకి వేడి చేసే పదార్థాలనే మనం తొందరగా పడకపోవడం బట్టి కూడా వీళ్ళెంత చక్కటి పదార్థాలు తీసుకుంటూ అలాగే చింతపండు లాంటిది ఏదైనా వీళ్ళంత వరకు అవాయిడ్ చేస్తూ ఫుడ్ విషయంలో మసాలాలు అనేవి చాలా వరకు తగ్గిస్తూ ఇలా కనుక ముందుకెళ్ళినట్లయితే ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండే అవకాశం అనేది ఉంది. ఇక ఆర్థికపరమైన అంశాలను వచ్చేటప్పటికీ ఇందులోనే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా రాత్రి పగళ్ళు ఏదైనా విషయం గురించి వాళ్ళు తీవ్ర స్థాయిలో కృషి చేసి దానికోసం వాళ్ళు చాలా శ్రమ పడతారు. కాబట్టి వృత్తిపరంగా మంచిగా అభివృద్ధిలో తప్పనిసరిగా ఉంటారు. కాబట్టి వృత్తిపరంగా అభివృద్ధి ఉంటారు కనుక ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేది ఉండదు. ఏదో రకంగా వాళ్ళకి డబ్బు అనేది సమకూరుతుంది. డబ్బు కూడా చాలా జాగ్రత్త పడి ఖర్చు పెడతారు తప్ప ఎలా పడితే అలాగే విచ్చలవిడిగా ఖర్చు పెట్టే మనస్తత్వం ఉండదు. చాలా ప్లానింగ్ ఉంటుంది, ముందు జాగ్రత్త అనేది అధికంగా ఉంటుంది కనుక ఈ విషయంలో వాళ్ళు బాధపడక్కర్లా. ఆరోగ్య విషయంలో మాత్రం నరాల నిస్త్రాణత లేకుండా మంచి రక నిద్రపోవడం అన్నీ అలవాటు చేసుకున్నట్లయితే జీవితం బాగుంటుంది. ఓకే పద్మజ గారు, నా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలు సందేహాల్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు కూడా జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్రపరంగా మీ సమస్యలకి పరిష్కార మార్గాల్ని తెలుసుకోవాలనుకుంటే రేపటి మా లైవ్ షోకి కాల్ చేయవచ్చు. ఇది ఇవాల్టి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.